విరాటరాజు కొలువులో పాండవులు ద్రౌపది మారువేషాల్లో 10 నెలలు గడిపేశారు. ఇంకో నెల గడిస్తే అజ్ఞాతవాసం ముగిసిపోతుంది. ఎలాగైనా ఈ నెలంతా జాగ్రత్తగా గడపాలని ఒక రహస్య సమావేశంలో పాండవులు ఒకరినొకరు అప్రమత్తం చేసుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతోందన్న సమయంలో విరాట నగరానికి కీచకుడు వచ్చాడు. ఎవరి కీచకుడు? మహాభారతంలో 5 వీరులు ఒకే నక్షత్రం గ్రహగతుల సమయంలో కొట్టారు. వారు భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు. వీరిలో ఎవరు ముందుగా ఒకరిని చంపుతారో మిగిలిన వారిని ఆ ఒక్కడే చంపుతాడు. ఇది విధిరాత. వీరిలో బకాసుర, జరాసంధులను భీముడు సంహరించాడు. మిగిలినది కీచక, దుర్యోధన. కీచకుడికి సింహబలుడిగా పేరుంది. అతను సైన్యంతో వస్తున్నాడనగానే రాజ్యాలు భయపడిపోయేవి. మహాభారత కాలంలో సూతకులానికి చెందిన రాజు కేకయ. అతను మాల్వరాజ కన్యను పెళ్లి చేసుకున్నాడు. కేకయ కుమారుడే కీచకుడు. కేకయ రాజు రెండో భార్యకు జన్మించిన కుమార్తె చిత్ర. ఆ చిత్రకు మరో పేరు సుదేష్ణ. ఆమె అజ్ఞాతవాసంలో పాండవులకు ఆశ్రమించిన విరాటరాజు భార్య. ఈ సుదేష్ణ దగ్గరే ద్రౌపది సైరంధ్రిగా చేరింది. అలా కీచకుడు, సుదేష్ణ అక్క తమ్ముళ్ళు. మహాభారతంలో విరాట పర్వంలో కీచకుడు కీలక పాత్ర. మరో 2 నెలల్లో అజ్ఞాతవాసం పూర్తవుతుంది అనగా కీచకుడు వచ్చాడు. కీచకుడు వచ్చాక అజ్ఞాతవాసం మలుపు తిరిగింది. సింహబలుడిగా పేరున్న కీచకుడు రాక్షసాంశతో జన్మించినవాడు. మత్స్య రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు కీచకుడు. బావ విరాటరాజు, పేరుకే చక్రవర్తి. అతను అంత సమర్థుడు కాకపోవడం వల్ల రాజ్యంలో అధికారం అంతా కీచకుడి చేతుల్లోనే ఉండేది. కీచకుడు తన భుజబలంతో మత్స్యరాజ్యాన్ని విస్తరించాడు. విరాట రాజ్యంలో కీచకుడు చెప్పిందే శాసనం. దుర్యోధనుడిలాగే కీచకుడికి కూడా 100 మంది సోదరులు. కీచకుడి తమ్ముళ్లను ఉపకీచకులు అనేవారు. కీచకుడు అలంకారప్రియుడు, స్త్రీలోలుడు. అతను రాజ్యానికి వస్తే స్త్రీలు భయపడిపోయేవారు. కీచకుడి ఆగడాలను ఆపే ధైర్యం విరాటరాజు కూడా లేదు. అక్క సుదేష్ణ కూడా ఏనాడూ చెప్పలేకపోయింది. ఎందుకంటే కీచకుడు లేకపోతే మత్స్యరాజ్యం బలహీనమైపోతుంది. అందుకే కీచకుడికి ఎదురు లేకుండా పోయింది. విరాటరాజుని కీచకుడు ఏనాడూ గౌరవించలేదు. కాని అక్క సుదేష్ణ అంటే మాత్రం చాలా అభిమానం. మత్స్యరాజ్యానికి శత్రురాజ్యం త్రిగర్త. త్రిగర్తకు రాజు సుశర్మ. సుశర్మను యుద్ధంలో ఓడించి ఆ విజయోత్సాహంలో కీచకుడు విరాట నగరానికి వచ్చాడు. అక్క సుదేష్ణను కలిసేందుకు అంతఃపురానికి వచ్చాడు. అప్పుడే ద్రౌపదిని చూశాడు. అద్భుత సౌందర్య రాశి అయిన ద్రౌపదిని చూసి మోహించాడు. ఆ క్షణమే కీచకుడికి మరణశాసనం సిద్ధమైంది. సైరంధ్రి గురించి నేరుగా అక్కనే అడిగాడు. ఆమె భర్తలు గంధర్వులు అని, ఆమె జోలికి పోవద్దని కీచకుడికి ఎన్నో రకాలుగా చెప్పింది. కాని కామంతో కళ్ళు మూసుకోపోయిన కీచకుడికి అవేవీ పట్టలేదు. పరిచారికగా ఉన్న ద్రౌపది ముందు కీచకుడు నానా వేషాలు వేశాడు. ఆమెను బలవంతం చేయాలనుకున్నాడు, బెదిరించాడు. ద్రౌపది కూడా ఎన్నో రకాలుగా చెప్పి చూసింది. అయినా వినలేదు. సైరంధ్రిని ఒప్పించకపోతే ఈ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని అక్క సుదేష్ణను బెదిరించాడు. తమ్ముడి అరాచకానికి భయపడిన సుదేష్ణ మధు ఇచ్చే వంకతో ద్రౌపదిని కీచకుడి మందిరానికి పంపించింది. వెళ్ళగానే ద్రౌపది చేయి పట్టుకున్నాడు కీచకుడు. అంతటి సింహబలుణ్ణి పక్కకు తోసేసి ద్రౌపది తప్పించుకుంది. ద్రౌపది అంతటి శక్తివంతురాలు. అక్కడి నుంచి అవమానంతో నేరుగా విరాటరాజు కొలువుకే వెళ్ళింది. ఏడుస్తూ జరిగిన దారుణాన్ని చెప్పింది. అక్కడికి వచ్చాడు కీచకుడు. వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది అన్యాయాన్ని అక్కడ పెద్దలు వినలేదు. విరాటరాజు కొలువులోనూ అదే పరిస్థితి. ధర్మరాజు మారు వేషంలో అక్కడే ఉన్నాడు. వంటవాడి వేషంలో భీముడు అక్కడే ఉన్నాడు. అయినా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. మరొక్క నెల గడిస్తే అజ్ఞాతవాసం అయిపోతుంది. ఈలోపు ఇంత ఘోరం జరిగింది. అక్కడ కూడా ధర్మరాజుని పరోక్షంగా నిందించింది ద్రౌపది. అయినా అప్పటికప్పుడు ద్రౌపదిని సముదాయించి అక్కడి నుంచి పంపారు. నేరుగా ద్రౌపది సుదేష్ణ దగ్గరకు వెళ్ళింది. కీచకుడు మరణిస్తాడని, అతని చావును మీరు కళ్ళారా చూస్తారని ఆగ్రహంగా చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా కీచకుడు ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. ఇక లాభం లేదని ఆ రోజు రాత్రి రహస్యంగా ద్రౌపది భీముడి దగ్గరకు వెళ్ళింది. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం చేయాలని భీముణ్ణి అర్థించింది. అప్పటికే అన్న ధర్మరాజు వల్ల ఆవేశాన్ని అణుచుకున్నాడు భీముడు. భార్యే వచ్చి అడిగేసరికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కీచకుణ్ణి సంహరించాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. ఈ ఘటన జరిగే నాటికి అజ్ఞాతవాసం ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. అయినా సరే గుట్టు చప్పుడు కాకుండా కీచకుణ్ణి సంహరించాలని భీముడు అనుకున్నాడు. విరాట రాజ్యంలో అత్యంత సుందర భవనం నర్తనశాల. అక్కడే బృహన్నలగా ఉన్న అర్జునుడు ఉత్తరకు నాట్యం నేర్పేవాడు. ఆ సుందరమైన నర్తనశాలకు రేపు రాత్రి కీచకుణ్ణి రప్పించాలని భీముడు ద్రౌపదికి చెప్పాడు.
ఆ మర్నాడు ఎప్పట్లాగే కీచకుడు ద్రౌపది వెంట పడ్డాడు. కాసేపు బెట్టు చేసినట్టు ద్రౌపది నటించింది. ఆ తర్వాత రాత్రి సమయానికి నర్తనశాలకు రావాలని, ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచితేనే తాను వస్తానని ద్రౌపది కీచకుడితో చెప్పింది. కామాంధుడైన కీచకుడు ద్రౌపది మాటను నమ్మాడు. ముందు రోజు అంత గొడవ చేసిన ద్రౌపది మర్నాడే మారిపోయి ఎందుకు రమ్మందో అర్థం చేసుకోలేకపోయాడు. కీచకుడి బలహీనతే అతనికి మృత్యువుగా మారింది. కామాంధకారం, గర్వం ఉంటే ఎలా నాశనమవుతామో చెప్పేందుకు కీచకుడి కథే మంచి ఉదాహరణ. ఆ రోజు ఎప్పుడు చీకటి పడుతుందా అని కీచకుడు ఎదురు చూశాడు. తనకెంతో ఇష్టమైన ఆభరణాలన్నీ అలంకరించుకొని వెళ్ళాడు. నాట్యం తరగతి పూర్తయ్యాక అందరూ వెళ్ళిపోయారు. అందువల్ల నర్తనశాల చాలా చీకటిగా ఉంది. చిన్న దీపం వెలుగులో దూరంగా మంచం మీద ఒక ఆకారం కీచకుడికి కనిపించింది. ఆ రూపం ద్రౌపదిదే అనుకున్నాడు కీచకుడు. మంచం మీద పడుకున్నది ద్రౌపదే అనుకున్నాడు. చెయ్యి వేయగానే భీముడు కొట్టిన దెబ్బకి కామోన్మాదం అంతా వదిలేసింది. భీమ కీచకుల యుద్ధాన్ని భారతంలో అత్యద్భుతంగా వర్ణించారు. సాధారణంగా ఇద్దరు యుద్ధం చేస్తుంటే శబ్దాలు వస్తాయి. కానీ అస్సలు చిన్న శబ్దం కూడా రాకుండా చాలా నేర్పుతో భీముడు కీచకుడితో యుద్ధం చేశాడు. శబ్దం వస్తే బయట నుంచి అందరూ వచ్చేస్తారు. లోపల ఉన్నది భీముడని తెలిసిపోతుంది. అజ్ఞాతవాసం బయట పడిపోతుంది. అందుకే భీముడు కీచకుణ్ణి చాలా తెలివిగా కింద పడకుండా యుద్ధం చేశాడు. మొత్తానికి కీచకుణ్ణి కొట్టి కొట్టి ఒక మాంసం ముద్దలా చేసి భీముడు చంపేశాడు. కీచకుడి ఆనవాలు కూడా తెలియకుండా చేసి నర్తనశాలలోనే పడేశాడు. అక్కడి నుంచి భీముడు, ద్రౌపది రహస్యంగా వెళ్ళిపోయారు. మర్నాడు కీచకుని వధ సంగతి అతని తమ్ముళ్లకు తెలిసింది. ద్రౌపది భర్తలు అయిన గంధర్వులే కీచకుణ్ణి సంహరించారని వారు నమ్మారు. దీనికి కారణం ద్రౌపది అని ఆమె మీద దాడి చేశారు. తమ అన్న శవంతో పాటు ద్రౌపదిని కూడా తగలబెట్టాలన్న ఉద్దేశంతో ఆమెను బంధించి శ్మశానం వైపు తీసుకెళ్తున్నారు. ఇదంతా ఒక చెట్టు మీదున్న భీముడు చూస్తున్నాడు. ఒక్కసారిగా గంధర్వుడి వేషంలో ఉపకీచకుల మీద పడ్డాడు. ఒక పెద్ద చెట్టును పెకలించి ఉపకీచకులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. మొత్తం కీచకుడి 100 మంది తమ్ముళ్లను సంహరించాడు. ఇంతమంది చావులకు కారణమైన సైరేంద్రను చూసి విరాటరాజు భయపడ్డాడు. ఆమె ఉంటే ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో అన్న భయంతో తనను తక్షణమే పంపేయాలని సుదేష్ణను ఆదేశించాడు. అదే విషయాన్ని సుదేష్ణ ద్రౌపదికి చెప్పింది. కానీ ద్రౌపది బతిమాలుకుంది. తన భర్తలైన గంధర్వుల వల్ల మంచివాళ్లకు ఎలాంటి ప్రమాదం కలగదని మాటిచ్చింది. మరో 13 రోజుల్లో అజ్ఞాతవాసం పూర్తవుతుంది. అందుకే ఒక్క 13 రోజులు తనకు ఆశ్రయం ఇవ్వాలని సుదేష్ణను కోరింది, బతిమాలుకుంది. ఆమె బాధను అర్థం చేసుకున్న సుదేష్ణ ద్రౌపదికి మళ్లీ ఆశ్రయం ఇచ్చింది. అలా విరాట పర్వంలో కీలక ఘట్టమైన కీచక వధ ముగిసింది. మరి విరాట పర్వం, పాండవుల అజ్ఞాతవాసం ఎలా ముగిశాయి? ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.